అందరికీ స్వాగతం సుస్వాగతం అండి. ముందుగా నా హృదయపూర్వక నమస్కారములు. ఈ రోజు మనము వినాయక చవితి రోజు అంటే మొదటి రోజు పూజా విధానం అంతా కూడా ఈ యొక్క వీడియోలో చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా ఈ యొక్క వీడియో చూసి మీ యొక్క పూజా విధానం అంతా కూడా చేసుకోండి. చూడండి, మీకు బ్రాహ్మణులు దొరకకపోతే మాత్రమే ఈ యొక్క వీడియో పెట్టుకొని ఈ యొక్క పూజా విధానం అంతా కూడా చేసుకోండి. ఓకేనా? పూజ మొదలు పెడదాము. చూడండి, పూజ మొదలు పెట్టే ముందు మనము ఏం చేస్తాం? పూజా మండపం ఏర్పాటు చేసుకోవాలి. ఎలా ఏర్పాటు చేసుకోవాలి? మామూలుగా ఒక టేబుల్ పెట్టుకొని దానిపైన కొత్త వస్త్రం పరిచి దానిపైన కొన్ని బియ్యం పోసి, 1 కేజీయో 1/2 కేజీయో బియ్యం పోసి, దానిపైన ఒక గణపతి ప్రధాన కలశం అంటే కలశం మీ ఆనవాయితీ ప్రకారం, అంటే కలశం అంటే పోయినసారి మీరు పెట్టుకున్నట్లయితే పెట్టుకోండి, లేదా పెట్టుకోలేను నేను పెట్టుకోలేదు అని అంటే మాత్రం మామూలుగా ఒక గణపతి పెట్టేసుకొని మామూలుగా తమలపాకు పైన పసుపు గణపతి తయారు చేసుకొని పెట్టేసుకోవాలి. పూజా విధానం స్టార్ట్ అవుతుంది. పూజా సామాగ్రికి అంటే పూజకి కావాల్సినటువంటి సామాగ్రి ఏంటి అని అంటే పసుపు, కుంకుమ, అక్షంతలు, విడి పువ్వులు, అగరబత్తి, కొబ్బరికాయ, అలాగే కర్పూరము, ఇవన్నీ కూడా రెడీ ఉండాలి. గణపతికి ఇష్టమైనటువంటివి ఉండ్రాళ్ళు, ఇవన్నీ కూడా రెడీ ఉండాలి. ఉండ్రాళ్ళు మిగతా నైవేద్యం మీరు ఏం చేస్తారో అది మీ ఇష్టానుసారం చేసి స్వామికి నివేదన చేయవచ్చు. దీపారాధన చేసుకోవడానికి 2 అటొకటి ఇటొకటి దీపారాధన చేసుకోవడానికి పెట్టుకోండి. అలాగే అఖండ దీపం ఒకటి. అఖండ దీపం అని అంటే మీరు ఎన్ని రోజులు పెట్టుకుంటారో అన్ని రోజులు కూడా ఈ యొక్క అఖండ దీపం అనేటటువంటిది వెలుగుతూనే ఉండాలి అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత మీరు పూజ అంటే మనము కంకణం కట్టుకుంటాం కాబట్టి కంకణం కట్టుకోవాలి. మీరు ఎన్ని రోజులైతే ఉంటారో అన్ని రోజులు కూడా కంకణం ఉంచుకోవాలి. ఎవరైనా సరే కంకణం ఎలా కట్టుకుంటారు? ఈజీ. ఒక దారం తీసుకొని దాంట్లోపల తమలపాకు, ఒక పసుపు కొమ్మ తీసుకొని కట్టేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇక్కడికి ఇలా ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా రెడీ చేసుకొని పూజా విధానం స్టార్ట్ చేయవచ్చు. ఆచమనానికి ఒక సపరేట్ గ్లాసు, ఒక స్పూన్, ఒక కింద ప్లేట్ తీసుకోండి. ఇది ఆచమన పాత్ర. తర్వాత ఒక కలశం అనమాట, స్వామివారికి మామూలుగా ఇట్లా ప్రోక్షణ చేయడానికి అలా ఉంటుంది. తర్వాత స్వామివారికి అభిషేకము చేయాలి. మొదటి రోజు ఏ రోజైనా సరే చేసుకుంటూనే ఉండాలి. గణపతి విగ్రహం ఉంటే చాలా బెటర్. ఎందుకు అని అంటే పంచామృతాలతో మొదటి రోజు కడగాలి. తర్వాత మీరు తెచ్చుకున్నటువంటి విగ్రహం ఏదైతే ఉంటుందో దానిపైన కూడా ప్రోక్షణ చేయాలి. పంచామృతాలతో ప్రోక్షణ చేయాలి. అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ఇవన్నీ కూడా ఉండాలి. ఉన్న తర్వాత స్వామి వారికి అభిషేకం చేసుకోవచ్చు. ఇవన్నీ సామాగ్రి మీ దగ్గర పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత పూజా విధానం స్టార్ట్ చేయవచ్చు. సరే, పూజా విధానం స్టార్ట్ చేద్దాం. ముందుగా నుదుటికి బొట్టు పెట్టుకోవాలి. నుదుటికి బొట్టు పెట్టుకోండి. ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. హరః ఓం దేవీం వాచమజనయంత దేవాః తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రేషు మూర్జందుహానా ధేనుర్వాగస్మాన్నుపసుష్టుతైతో అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. కూర్చున్నటువంటి దంపతులైనా సరే మీరు ఒక్కరున్నా సరే ఏం కాదు, నుదుటికి బొట్టు పెట్టుకొని తర్వాత దీపం ప్రజ్వాలన చెయ్యాలి. అఖండ దీపము ప్లస్ మీకు ఇంకా ఏమైనా దీపాలు ఎక్స్ట్రాగా పెట్టుకున్నట్లయితే కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? పెట్టుకోండి. దీపం ప్రజ్వాలన చేయండి. ఓం దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతిః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువరోమితి దీపం ప్రజ్వాల్య భూర్భువస్సువరోం. దీపానికి పసుపు కుంకుమ పెట్టండి. పెట్టేసి ఒక పువ్వు పెట్టేసేయండి. ఓం దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతిః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువరోమితి అఖండ దీపం ప్రజ్వాల్య. ఇప్పుడు అఖండ దీపం కూడా పెట్టేసిన తర్వాత నెక్స్ట్ మనము పసుపు గణపతిని తయారు చేసుకోవాలి. తమలపాకు కింద పసుపు గణపతి తయారు చేసుకొని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత అక్షతలు పట్టుకోండి. చేతులు అక్షంతలు రెడీ ఉన్నాయి కదా, అక్షంతలు పట్టుకొని నేను చెప్పిన విధంగా చేయండి. ఓం నమః సదసే నమః సదసస్పతయే నమః సఖీనాం పురోగాణాం చక్షుతే
నమో దివే నమః పృథివ్యై సప్రదః సభామే గోపాయ ఏ చ సభ్యా సభాసదః తానింద్రియావతః కురు సర్వమాయురుపాసతాం సర్వేభ్యో భక్తమాహేశ్వరేభ్యో నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ఆచమ్య ప్రాణానాయమ్య ఆచమనం చేసుకోండి. ఆచమనం ఎలా చేసుకోవాలో మీకు తెలిసే ఉంటుంది, అయినా సరే నేను చూపిస్తాను. ఆ విధంగా చేయండి. ఒక గ్లాస్, ఒక మామూలుగా ఎటువంటి గ్లాస్ అయినా సరే, కలశం అయినా సరే పర్వాలేదు, ఇలా లెఫ్ట్ హ్యాండ్తోని ఒక స్పూన్లో నీళ్ళు తీసుకొని ఇలా వేసుకోండి. ఓకేనా? స్పూన్లో అంటే సపరేట్ పెట్టుకోండి. ఎందుకు అని అంటే మనం తాగినటువంటి నీళ్లు మళ్ళీ దేవునికి ఉపయోగించరాదు. ఎందుకు అని అంటే మనం తాగుతాం కదా, ఎంగిలవుతుంది. కాబట్టి అలాగా ఒక స్పూన్లో నీళ్ళు తీసుకొని మామూలుగా గ్లాసులో పెట్టుకొని ఒకసారి వేసుకొని కిందికి వదిలేసేయండి. అలాగే 3 సార్లు వేసుకొని త్రాగండి. 3 సార్లు త్రాగండి. త్రాగిన తర్వాత 4వసారి కిందికి వదిలేసేయండి. చెయ్యి శుద్ధి అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. దీనికి ఆచమనం అని పేరు ఉంది. ఇలా చేసుకోవాలి. అలా ఆచమనం చేసుకుంటే మొత్తం శరీరం అంతా కూడా శుద్ధి అవుతుంది. ఓకేనా? ఓం ఆచమ్య ప్రాణానాయమ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. ఓం నమః శంభవే చ మయో భవే చ స్వాహ. నమః శంకరాయ చ మయస్కరాయ చ స్వాహ. నమః శివాయ చ శివతరాయ చ స్వాహ. అప ఉపస్పృశ్య ఇతి హస్తం ప్రక్షాళ్య. చెయ్యి శుద్ధి చేసుకోండి. శుద్ధి చేసుకున్న తర్వాత అక్షతలు పట్టుకోండి. అక్షంతలు పట్టుకున్న తర్వాత ఆ యొక్క అక్షంతలు వాసన చూసి వెనక్కేసేయండి. ఓం ప్రాణాయామి వినియోగ. ఓం శివ శివ ఉత్తిష్టంతు భూతపిశాచాః సర్వే తే భూమిభారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మసమారభే. ప్రాణాయామం చెయ్యండి. ప్రాణాయామము అని అంటే వాసన చూడాలి. ఒక ముక్కు అంటే ఒక రంధ్రంతో వాసన పీల్చి ఇంకో రంధ్రంతో వాసన వదిలేసేయాలి. ఇలా 3 సార్లు చేయాలి. దీన్నే ప్రాణాయామము అని అంటాం. కాబట్టి అలా చేయండి. ఇలా చేయండి. ఇలా చేయాలన్నమాట. ఒక 3 సార్లు చేసేసి వదిలేసేయండి. ఇలా చేయడం ద్వారా మన దేహం మొత్తం శుద్ధి అవుతుంది. మన భూత ప్రేత పిశాచాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఓం శివ శివ ఉత్తిష్టంతు భూత పిశాచాః సర్వే తే భూమిభారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూః. ఓం భువః. ఓం సువః. ఓం సువః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః సువరోం ఇతి హస్తం ప్రక్షాళ్య. చెయ్యి శుద్ధి చేసుకోండి. ఎందుకు అని అంటే మనము ముక్కు పట్టుకున్నాం కదా, ఆ యొక్క ముక్కుని పట్టుకున్న తర్వాత గణపతిని ముట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి చెయ్యి శుద్ధి చేసుకోండి. ఓం ఇది హస్తం ప్రక్షాళ్య. ఆ యొక్క మామూలుగా ఆశమన పాత్రలో ఉన్నటువంటి నీళ్లు యూజ్ చేసుకోండి చెయ్యి శుద్ధి చేసుకోవడానికి. తర్వాత అక్షంతలు పట్టుకోండి. గంట కొట్టండి. మామూలుగా ఫస్ట్ గంట కొట్టండి, తర్వాత అక్షంతలు పట్టుకోండి. ఓం ఆగమారతంతు దేవానాం గమనార్తంతు రక్షసాం కుర్వే కంఠారవం భక్త్యా దేవతాహ్వానలాంఛనం ఇది కంఠానాదం కృత్వా. ఇప్పుడు దేవతలు ఆహ్వానం అవుతారన్నమాట గంట కొడితే. తర్వాత అక్షతలు పట్టుకోండి. అక్షతలు పట్టుకొని మమ అనండి. ఓకేనా? ఇప్పుడు సంకల్పం ప్రారంభం అవుతుంది కాబట్టి మమ అనాలి. ఓం మమ ఉపాత్త సమస్త దుర్దక్షయ ద్వారా శ్రీ మహాగణపతి దేవతాముద్దిశ్య శ్రీ మహాగణపతి దేవతా ప్రీత్యర్థం ఓం శివ శివ శంభోరాఘ్నాయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరారతే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబుద్వీపే భరతవర్షే భారతకంఠే మేరోర్దక్షిణ దిగ్భాగే కృష్ణా గోదావరియోర్మధ్యదేశే శ్రీశైలమహాక్షేత్రే శ్రీశైలమహాక్షేత్రస్య పశ్చిమ దిగ్భాగే తెలంగాణ రాష్ట్రే సమస్త బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన శాలీవాహన శకే ప్రభవాది 6 సంవత్సరాణాం మధ్యే
స్వస్తి శ్రీ. ఇప్పుడు పంచాంగం ఉంటుంది ఇక్కడ, అంటే మనం ఏ సంవత్సరంలో చేస్తామో ఆ యొక్క సంవత్సరం పేరు, అలాగే అయనము అంటే ఏ ఆయనం అంటే దక్షిణాయనమా లేదా ఉత్తరాయణమా ఇలా ఉంటుందన్నమాట. శుక్లపక్షమా కృష్ణపక్షమా లేదంటే ఏ ఋతువులో ఉన్నాము అనేటటువంటివన్నీ కూడా ఏ వాసరం అంటే ఏ దినము అంటే ఆదివారమా సోమవారమా ఇలా ఉంటుందన్నమాట. ఏదో ఒక వారం, ఏ వారం అన్నమాట. కాబట్టి తర్వాత ఇవన్నీ కూడా చెప్పుకోవాలన్నమాట. ఇక్కడ మామూలుగా మీరు కూర్చొని మీ గోత్ర నామాలు చెప్పుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇవన్నీ మామూలుగా నమస్కారం చేసుకోండి. పంచాంగాన్ని నమస్కారం చేసుకున్నట్లుగా మన మనసులో భావించాలి. తర్వాత మీ గోత్రనామాలు చెప్పండి. అంటే మీ గోత్రనామాలు ఏవైతే ఉంటాయి కదా, ఫస్ట్ గోత్రం చెప్పాలి. గోత్రం తెలియదు అని అంటే కశ్యపస గోత్రోద్భవస్య అని ఏదో ఒకటి, శివ గోత్రోద్భవస్య ఇలాగా మీరు మనసులో చెప్పుకొని, మీకు గోత్రం తెలిసి ఉన్నట్లయితే గోత్రమే చెప్పండి. గోత్రం చెప్పిన తర్వాత మీ కుటుంబం పేర్లన్నీ కూడా చెప్పండి. కుటుంబం పేర్లు అని అనగా ముందుగా పెద్దవాళ్ళ నుండి చిన్నవాళ్ళ దాకా ఎప్పుడైనా సరే అలాగే చెప్పాలి. తండ్రి గారు, అమ్మగారు అలాగా ఉన్నవాళ్ళు చెప్పండి సరిపోతుంది. చనిపోయిన వాళ్ళ పేర్లు చెప్పకండి. మామూలుగా ఉన్నవాళ్ళ ప్రెసెంట్ ఉన్న వాళ్ళ పేర్లు పెద్ద నుండి చిన్న దాకా చెప్పుకోవాలి. మీ కుటుంబం పేర్లు చెప్పుకోవాలి. చెప్పిన తర్వాత నేను చెప్పిన విధంగా మీరు చెప్పండి. ఇప్పుడు మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థేమ ధైర్య స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ ఉద్యోగ వ్యాపార వ్యవహార అధిక లాభ సిద్ధ్యర్థం అఖండ లక్ష్మి దిన అభివృద్ధ్యర్థం భగవద్భక్తి ప్రాప్త్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం మమ జన్మ నక్షత్ర వశాత్ నామ నక్షత్ర వశాత్ ఏ గ్రహ శుభ ఏకాదశ ఫల వ్యాప్త్యర్థం మమ ప్రథమ దివసే శ్రీ మహాగణపతి పూజాంచ కరిష్యే మహాగణపతి దేవతా సంపూర్ణ కృపా కటాక్ష సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక మహాస్వామి దేవతా సంపూర్ణ కృపా కటాక్ష సిద్ధ్యర్థం. ఓం సంభవిత కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యానావాహనాది యథాశక్తి షోడశోపచార పూర్వక సంకల్పం కరోమి ఇతి సంకల్ప్యా. మీ చేతిలో ఉన్నటువంటి అక్షంతలు కిందికి వదిలేసేయండి. ఓకేనా? మామూలుగా కిందికి వదిలేసేయండి. అంటే కిందికి వదిలేసేయండి అని అంటే నీళ్లతోని కిందికి వదిలేసేయాలి. ఒక ప్లేట్లో ఆచమన పాత్ర కింద ప్లేట్ ఉంటుంది కదా, ఆ యొక్క ప్లేట్లో నీళ్లతోని కిందికి వదిలేసేయండి సరిపోతుంది. ఓకేనా? రైట్ హ్యాండ్లో వేసుకోండి అక్షతలు వేసుకొని కిందికి నీళ్లతోని కిందికి వదిలేసేయాలి. ఇక్కడికి సంకల్పం సమాప్తం అవుతుంది. తర్వాత కలశ పూజ ఉంటుంది. ఓకేనా? కలశ పూజ అని అంటే మామూలుగా మనం బయట నీళ్లు ఏదైతే పెట్టుకుంటామో ఆ యొక్క కలశ పూజ. అర్థమైంది కదా? మామూలుగా ఆ యొక్క కలశ పూజ ఉంటుంది కాబట్టి ఆ యొక్క కలశంలో మామూలుగా 2 కలశాలు ఉంటాయి. మళ్ళీ టేబుల్ పైన ఒక కలశం ఉంటుంది, బయట ఒక కలశం ఉంటుంది. ఇంకొకటి ఆనవాయితీ ఉంటే మాత్రమే కలశం ఉంటుంది టేబుల్ పైన. ఆనవాయితీ లేకపోతే పెట్టుకోవలసిన అవసరం ఉండదు అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత కింద కలశంలో ఇప్పుడు మనము పూజ చేస్తాము. ఓకేనా? కలశంలో ఒక పువ్వు వేసుకొని అన్నిటిపైన నీళ్లు ప్రోక్షణ చేయండి ఫస్ట్గా. అంటే మనము కింద కూర్చున్నటువంటి స్థల శుద్ధ్యర్థం అంటారు. తర్వాత ద్రవ్యము బయటికి వెళ్ళి తెచ్చినటువంటి ద్రవ్యాలన్నీ కూడా శుద్ధి అవ్వాలి. తర్వాత ఆత్మ శుద్ధ్యర్థం ఇవన్నీ కూడా శుద్ధి అవ్వాలి అని మనము ఈ యొక్క ప్రోక్షణ చేస్తాం. స్థల శుద్ధ్యర్థం, ద్రవ్య శుద్ధ్యర్థం, ఆత్మ శుద్ధ్యర్థం. మనము కూడా శుద్ధి అవ్వాలంటే ఆత్మ అంటే మనమే కాబట్టి ఆత్మ శుద్ధ్యర్థం కరిష్యే. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరం శుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ వై నమో నమః. ఇప్పుడు ఏం చేస్తారు అని అంటే
కలశంలో పసుపు కుంకుమ అక్షతలు వేయండి. తర్వాత ఒక విడి పువ్వు 2 అగరబత్తులు వెలిగించండి. ఓకేనా? పసుపు కుంకుమ అక్షంతలు ఒక పువ్వు అలాగే 2 అగరబత్తులు వెలిగించి ఆ యొక్క కలశానికి చూపించాలి. మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళకండి. ఓకేనా? ముందుగా కలశానికి చూపించండి. ఓం కలశస్య ముఖే రుద్రః కంఠే విష్ణు సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాం స్మృతాః కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపా వసుందరా ఋగ్వేదో యజుర్వేదః సామవేదో హ్యతర్వణః అంగైశ్చ సహితాః సర్వే కలశాంబు సమాశ్రితాః గాయత్రీ చైవ సావిత్రీ శాంతిః పుష్టీకరే తథా ఆయాంతు మమ శాంత్యరతం దురితక్షయకారకాః గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. కలశం పైన అరచేయి పెట్టేసేయండి. మామూలుగా ఇట్లా మూసినట్టుగా చేయండి. ఇట్లా పెట్టాలి. ఇట్లా పెట్టేసి దండం పెట్టుకోండి. కలశానికి అగరబత్తి కూడా వెలిగించండి. కలశానికి చూపించేసేయండి. తర్వాత ఇప్పుడు గణపతి అంటే గణపతికి పంచామృతములతో అభిషేకం ఉంటుంది. ముందుగా ఆహ్వానం చేద్దాం. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, పంచదార ఇవన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? నీళ్లు కడగడానికి నీళ్లు కూడా ఉండాలి. రెడీ చేసుకున్న తర్వాత స్వామివారి విగ్రహం ఉన్నా పర్వాలేదు. లేదండి నా దగ్గర విగ్రహం లేదు గణపతిది అంటే ఒక రూపాయి బిల్ల పెట్టినా సరే పర్వాలేదు, దాంట్లో పెట్టుకోవచ్చు. దానికైనా సరే కడగవచ్చు. ఇప్పుడు ఆహ్వానం చేద్దాం కాబట్టి ముందుగా అక్షతలు పట్టుకోండి. అక్షతలు పట్టుకున్న తర్వాత 5 సార్లు ఒకసారి కళ్ళు మూసుకొని ఓం గం గణపతయే నమః అనుకుంటూ ధ్యానము చెయ్యండి. ఒక 5 సార్లు ఓం గం గణపతయే నమః. ఇప్పుడు గణపతి ధ్యానం చెప్పడం జరుగుతుంది. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతిభిः దసాధనం శ్రీ మహాగణాధిపతయే నమః. గణపతి పైన 5 సార్లు గణపతి పైన అక్షంతలు వేయండి. అంటే 5 సార్లు గణపతి పాదాల దగ్గర వేయండి. ఆ యొక్క మూర్తి మీరు మామూలుగా తెచ్చి పెట్టుకుంటారు కదా, మూర్తి మట్టి విగ్రహం ఉంటే చాలా బెటర్. ఆ యొక్క లేకపోయినా సరే ఏం కాదు, మట్టి అయితే చాలా మంచిది. తర్వాత మామూలుగా మనం ఏంటి మామూలుగా చిన్న విగ్రహం ఉంటుంది, దానిపైన కూడా 5 సార్లు వేయండి. సరేనా? ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం భూః మహాగణపతిమావాహయామి. ఓం భువః శ్రీ మహాగణపతిమావాహయామి. ఓం సువః శ్రీ మహాగణపతిమావాహయామి. ఓం సువః శ్రీ మహాగణపతిమావాహయామి. ఓం భూర్భువస్సువః శ్రీ మహాగణపతిమావాహయామి. స్థాపయామి పూజయామి. సశక్తి సాంగ సాయుధ సవాహన సపరివార శ్రీ మహాగణాధీశ్వరాత్ర గచ్చా. ఆవాహయామి. ఆవాహితో భవ. స్థాపయామి. స్థాపితో భవ. సన్నిహితో భవ. అవకుంఠితో భవ. వరదో భవ ఇతి షణ్ముద్రాః ప్రదర్శ. మహాగణాధిపతయే నమః. ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. ఆవాహయామి. రత్నసింహాసనం సమర్పయామి. పాదయోః పాద్యం పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యమర్ఘ్యం సమర్పయామి. ముఖాంబుజే ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు మామూలుగా నీళ్లు ప్రోక్షణ చేసేయండి. ముఖాంబుజే ఆచమనీయం సమర్పయామి గణపతి పైన. తర్వాత ఏం చేస్తారు? గణపతి దేవుడు ఇప్పుడు ఆహ్వానం అయ్యారు కాబట్టి ఇప్పుడు అతనికి మనము పంచామృతాలతో స్వామివారిని అభిషేకము చేయాలి. ఒక ప్లేట్లో పెట్టుకోండి. ప్లేట్లో పెట్టుకొని అభిషేకము చేయండి. ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమో నమః. అభిషేక పూజాంచ కరిష్యే. ఇప్పుడు అభిషేకం చేయండి. ముందుగా నీళ్లతోని కడిగి తర్వాత పంచామృతాలతో కడగండి. ఓకేనా? ఓం ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యో వశివతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరవ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయా యజిన్వథ ఆపూజన యథాచనః. శుద్ధోదక స్నానం సమర్పయామి. పంచామృతాలతో అభిషేకము చేయండి. ఆప్యాయస్వ సమేతు తే విశ్వతః సోమ వృక్ష్ణియం భవావాజస్య సంఘతే క్షీరేణ స్నాపయామి.
దధిక్రావుణ్ణో అకారిషం విష్ణోరశ్వస్య వాజినః సురభినో ముఖాకరత్ ప్రణయోగం శితారిషత్ దధ్నా స్నాపయామి స్వాదుః పవస్వదివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సుహవేతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాం అదాభ్యః మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్ణ సంతోషదేః మధునక్తముతోషసి మధుమత్పార్థివ గుమ్రజః మధుద్యౌరస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగుం అదాభ్యః మధుపర్కేణ స్నాపయామి. ఇప్పుడు నీళ్లతోని కూడా మళ్ళొక్కసారి పంచామృతాలు ఉంటాయి కదా, పంచామృతాలతో కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లతోని కడగాలి. పరమానంద బోధాబ్ధో నిమగ్న నిజమూర్తయే సాంగోపాంగమిదం స్నానం కల్పయామి ప్రసీదమే ఉన్మామంద వృషభో మరుత్వాన్ త్వక్షేయస్సావయస్సానాదమానో ఘృణేవ ఛాయామరపా అశీయా వివాసేయం రుద్రస్య సుమ్నం. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇక్కడికి శుద్ధోదక స్నానం అంటే మళ్ళీ పరమానంద అంటే ఇంకోసారి కూడా శుద్ధోదక స్నానం అయ్యింది. అంటే ఫస్ట్గా మనం నీళ్లతోని కడిగాము, తర్వాత పంచామృతాలతో కడిగాము, తర్వాత నీళ్లతోని కూడా మళ్ళీ కడగడం జరిగింది. ఇక్కడికి మనము గణపతి యొక్క స్నానం సమర్పయామి అంటే అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు, అలంకరణ చేయాలి, వస్త్రము చేయాలి. మామూలుగా పత్తి వస్త్రం ఉంటే పత్తి వస్త్రం పెట్టేసేయండి. అలాగే మామూలుగా దారంతో యజ్ఞోపవీతం కూడా చేసేయండి స్వామివారికి. ఓకేనా? ఎందుకని అంటే యజ్ఞోపవీతం ఉండాలి స్వామివారికి. అలాగే యజ్ఞోపవీతం తర్వాత 21 పత్రాలు కూడా ఉండాలి. మామూలుగా మీరు తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు కదా, ఇవన్నీ కూడా తెచ్చి పెట్టుకోవాలి ముందే, ఒక రోజు ముందే తెచ్చి పెట్టుకోండి. ఓకేనా? నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో చెప్తాను ఏమేమి సామాగ్రి కావాలి, ఏవేవి అవన్నీ కూడా నేను చెప్పే ఉంటాను ఆల్రెడీ. కాబట్టి మీకు అన్నీ కూడా ఈజీ అవుతుంది. ఇవన్నీ కూడా తెచ్చి పెట్టుకొని పూజా విధానం చూసుకోవచ్చు. తర్వాత ఇవన్నీ కూడా తెచ్చి పెట్టుకున్న తర్వాత ముందుగా వస్త్రం ఎక్కించండి స్వామివారి. మనం స్నానం చేశాక ఏం చేస్తాం, వస్త్రాలు వేసుకుంటాం. కాబట్టి స్వామివారికి కూడా వస్త్రం ఎక్కించండి. ఓం అభివస్త్రా సువసనాన్యర్షాభిధేను సుదుఘా పూయమానాః అభిచంద్రాభర్తవేనో హిరణ్యభిష్వాన్ రతినో దేవసోమా వస్త్రయుగ్మం సమర్పయామి. తర్వాత యజ్ఞోపవీతం, మామూలుగా దారంతోని చేసినటువంటి యజ్ఞోపవీతం స్వామి వారికి వేయండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. తర్వాత ఏం చేస్తారు, అలంకరణ అంటే ముందుగా గంధం బొట్టు పెట్టి దానిపైన కుంకుమ బొట్టు, పసుపు కుంకుమ వేయాలి. ఓం అలంకరణ చేసేసి స్వామివారిని ఆ యొక్క పంచామృతాలతో కడిగినటువంటి విగ్రహానికి కూడా లోపల వేసేయండి. తర్వాత పసుపు గణపతి ఏదైతే ఉంటుందో ఆ యొక్క పసుపు గణపతికి కూడా ఏం చేస్తారు అని అంటే మామూలుగా నీళ్లతోని ప్రోక్షణ చేయండి. తర్వాత పంచామృతాలు కూడా ప్రోక్షణ చేయండి. అలాగే ఇంకోసారి నీళ్లు కూడా ప్రోక్షణ చేయండి. ఆ యొక్క గణపతికి కూడా అంటే విగ్రహం, మట్టి విగ్రహం ఏదైతే ఉంటుందో అక్కడ కూడా ఇదే విధంగా చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నీళ్లు, పంచామృతాలు, నీళ్లు, తర్వాత అలంకరణ, పసుపు కుంకుమ గంధం బొట్టు ఇవన్నీ కూడా పెట్టేసేయండి. ఓం హరిద్రాపీత సంయుక్త సర్వాభరణ భూషిత సర్వాలంకార ముఖ్యా హే దేవత్వం ప్రతిగృహ్యతాం కుంకుమం కాంచనం దివ్యం కామిన్యాః కామసంభవః కుంకుమేనార్చితే దివ్యం అతశ్చాంతిం ప్రయచ్ఛ మే ఆయనే తే పరాయనే ధూర్వారోహంతు పుష్పిణేః తథాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయ మే దివ్య పరిమళ గంధాన్ ధారయామి హరిద్రా కుంకుమ చూర్ణాన్ సమర్పయామి ధవలాక్షతాన్ ధారయామి పుష్పైః పూజయామి. ఇప్పుడు పుష్పాలతోటి పూజా కార్యక్రమం ఉంటుంది. అంటే స్వామివారికి వినాయకుడి యొక్క అష్టోత్తర పూజ ఉంటుంది కాబట్టి 108 అష్టోత్తర పూజ ఉంటుంది. ఓం గణేశాయ నమః
అనుకుంటూ అక్కడక్కడ మనము విగ్రహం పైన, అలాగే పంచామృతాలతో కడిగినటువంటి విగ్రహం పైన, ఇవన్నీ కూడా పసుపు గణపతి పైన, ఇవన్నీ కూడా మీరు గణేశాయ నమః అనుకుంటూ ఒక్కొక్కటి మీరు వేస్తూ ఉండాలి. అలాగే ఏకవింశతి నామాలతో మనం చేసినటువంటి ఏకవింశతి పత్రాలు ఏవైతే ఉంటాయో అవి కూడా స్వామివారి దగ్గర పెట్టేసేయాలి. ఓకేనా? ఇవన్నీ కూడా వేస్తూ ఉండాలి మీరు. స్వామివారి దగ్గర అష్టోత్తర పూజ ఉంటుంది ఇవే. ఓకేనా? అథాంగ పూజ, అంగపూజ ఉంటుంది. పుష్పాలతో పూజించాలి, పుష్పాలు వేస్తూ ఉంటుంది. ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి, ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి, శూర్పకర్ణాయ నమః జానుని పూజయామి, విఘ్నరాజాయ నమః జంఘే పూజయామి, అఖువాహనాయ నమః ఊరు పూజయామి, హేరంబాయ నమః కటిం పూజయామి, లంబోదరాయ నమః ఉదరం పూజయామి, గణనాథాయ నమః నాభిం పూజయామి, గణేశాయ నమః హృదయం పూజయామి, స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి, గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి, విఘ్నహంత్రే నమః నేత్రం పూజయామి, శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి, ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి, సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి, విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. ఇప్పుడు ఏకవింశతి పత్రాలు ఏవైతే ఉంటాయో అది మీ గణపతి దగ్గర పెట్టండి. ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి, గణాధిపాయ నమః బృహదీపత్రం పూజయామి, ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి, గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి, హరసూనవే నమః దత్తూరపత్రం పూజయామి, లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి, గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి, గజకర్ణకాయ నమః తులసీపత్రం పూజయామి, ఏకరంతాయ నమః చూతపత్రం పూజయామి, వికటాయ నమః కరవీరపత్రం పూజయామి, భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి, వటవే నమః దాడిమీపత్రం పూజయామి, సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి, ఫాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి, హేరంబాయ నమః సింధూవారపత్రం పూజయామి, శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి, సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి, ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి, వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి, సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి, కపిలాయ నమః అర్ఘపత్రం పూజయామి, శ్రీగణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాణి పూజయామి. ఇక్కడికి పుష్పం అంటే మామూలుగా ఏకవింశతి పత్రం పూజలతో మనము పూజ చేశాము. తర్వాత అష్టోత్తరం ఉంటుంది. అంటే గణేశాయ నమః అనుకుంటూ 108 సార్లు ఒక్కొక్క పుష్పం వేస్తూ ఉండాలి. లేదు నండి నా దగ్గర అంటే విడిపూలు లేవు అని అంటే మామూలుగా అక్షతలు వేయండి, కానీ చించకండి, ఒక్కొక్క విడిపూని చించకండి, అలానే వేయండి. ఓం గణేశాయ నమః అనుకుంటూ ఒక్కొక్క పువ్వు వేస్తూ ఉండండి. ఓం గజాననాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం ద్వైమాతురాయ నమః, ఓం విముఖాయ నమః, ఓం ప్రముఖాయ నమః, ఓం సుముఖాయ నమః, ఓం కృతినే నమః, ఓం సుప్రదీప్తాయ నమః, ఓం సుఖనిధయే నమః, ఓం సురాధ్యక్షాయ నమః, ఓం సురారిఘ్నాయ నమః, ఓం మహాగణపతయే నమః, ఓం మాన్యాయ నమః, ఓం మహాకాలాయ నమః, ఓం మహాబలాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం లంబజఠరాయ నమః, ఓం హ్రస్వగ్రీవాయ నమః, ఓం ప్రథమాయ నమః, ఓం ప్రాజ్ఞాయ నమః, ఓం ప్రమోదాయ నమః, ఓం మోదకప్రియాయ నమః, ఓం విఘ్నకర్తే నమః, ఓం విఘ్నహంత్రే నమః, ఓం విశ్వనేత్రే నమః, ఓం విరాట్పతయే నమః, ఓం శ్రీపతయే నమః, ఓం వాక్పతయే నమః, ఓం శృంగారిణే నమః, ఓం ఆశ్రితవత్సలాయ నమః, ఓం శివాప్రియాయ నమః,
ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బల్వాన్వితాయ నమః. ఓం బలోద్ధత్తాయ నమః. ఓం భక్తనిధయే నమః. ఓం భావగమ్యాయ నమః. ఓం భావాత్మజాయ నమః. ఓం అగ్రగామినే నమః. ఓం మంత్రకృతే నమః. ఓం చామీకరప్రభాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం సర్వోపాస్యాయ నమః. ఓం సర్వకర్తే నమః. ఓం సర్వనేత్రే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం పంచహస్తాయ నమః. ఓం పార్వతీనందనాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం కుమారగురవే నమః. ఓం కుంజరాసురభంజనాయ నమః. ఓం కాంతిమతే నమః. ఓం ధృతిమతే నమః. ఓం కామినే నమః. ఓం కపిత్థఫల ప్రియాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం బ్రహ్మరూపిణే నమః. ఓం మహోదరాయ నమః. ఓం మదోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం మంగళ సుస్వరాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం ధ్యాయసే నమః. ఓం యక్ష కిన్నర సేవితాయ నమః. ఓం గంగాసుతాయ నమః. ఓం గణాధీశాయ నమః. ఓం గంభీర నినదాయ నమః. ఓం వటవే నమః. ఓం జ్యోతిషే నమః. ఓం ఆక్రాంత చితచిత్ప్రభవే నమః. ఓం అభీష్టవరదాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం అవ్యక్తాయ రూపాయ నమః. ఓం పురాణ పురుషాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం పుష్కరోక్షిప్తవారిణే నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజ్యాయ నమః. ఓం అపాకృత వరాక్రమాయ నమః. ఓం సత్యధర్మిణే నమః. ఓం సఖ్యై నమః. ఓం సారాయ నమః. ఓం సరసాంభునిధయే నమః. ఓం మహేశాయ నమః. ఓం విశదాంగాయ నమః. ఓం మణికింకిణి మేఖలాయ నమః. ఓం సమస్త దేవతామూర్తయే నమః. ఓం సహిష్ణవే నమః. ఓం బ్రహ్మ విద్యాది దానభువే నమః. ఓం విష్ణువే నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం భక్త జీవితాయ నమః. ఓం ఐశ్వర్య కారణాయ నమః. ఓం సతతోత్థితాయ నమః. ఓం విశ్వఘృదిశే నమః. ఓం విశ్వరక్షా విధానకృతే నమః. ఓం కళ్యాణగురవే నమః. ఓం ఉన్మత్తవేషాయ నమః. ఓం వరజాయినే నమః. ఓం సమస్త జగదాధారాయ నమః. ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం అగజానన పద్మార్కం నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఇది శ్రీ గణపతి అష్టోత్తరశతనామావళి పూజా సమాప్తం. ఇప్పుడు అగరబత్తిలు వెలిగించండి. స్వామివారిని ధూపము దీపం అంటే మామూలుగా సాంబ్రాణి తెచ్చుకున్నట్లయితే ధూపం వేయండి. ఓకేనా? అగరబత్తిలు వెలిగించండి. వెలిగించి స్వామివారిని చూపించాలి. ఓం వనస్పతిరసోపేతో గంధాఢ్యో ధూపోత్తమా ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. మామూలుగా మీరు విడి పువ్వులతో సహా పూలదండ ఉంటే కూడా వేసేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత అగరబత్తిలు వెలిగించండి, స్వామివారికి చూపించండి. ఓం శ్రీ దివ్య ధూపమాగ్రాపయామి సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తరువాత ఒక కొబ్బరికాయ కొట్టాలండి. కొబ్బరికాయ నైవేద్యం, ఉండ్రాళ్ళు నైవేద్యము, అలాగే మీరు చేసినటువంటి గణపతికి ఏదైతే ఇష్టానుసారం మీరు ఇంట్లో చేసినటువంటి నైవేద్యం స్వామివారి దగ్గర పెట్టండి. ఒక ముగ్గు వేయండి, కింద మామూలుగా ముగ్గు వేసి దానిపైన నైవేద్యం పెట్టండి. ఉండ్రాళ్ళు ఇంకా ఏవైనా ఉంటే అవి కూడా పెట్టేసి స్వామివారికి నివేదన చెయ్యాలి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నివేదన చెయ్యండి. ఓం ప్రాణాయ స్వాహ చేయి చూపాలి. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. సర్వం బ్రహ్మణే నమో నమః. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హస్తౌ పాదో ప్రక్షాళయం సమర్పయామి. ముఖాంబుజే ఆచమనీయం సమర్పయామి. అంటే నీళ్లు ప్రోక్షణ చేయండి. ఆచమనీయం సమర్పయామి. నీళ్లు మామూలుగా ప్రోక్షణ చేయండి. అన్నం తిన్నాక మనం ఏం చేస్తాము? నీళ్లు తాగుతాం. కాబట్టి స్వామి వారికి కూడా నివేదన అయిన తర్వాత నీళ్లు ప్రోక్షణ చేయండి. తర్వాత తాంబూలం పెట్టాలి.
మామూలుగా తాంబూలంలో ఏమేమి పెడతారు? 2 తమలపాకులు, 2 వక్కలు, 2 అరటి పండ్లు, దాంట్లో 11 రూపాయలు దక్షిణ పెట్టేసి స్వామివారి దగ్గర పెట్టండి. రూపాయి బిల్ల అయినా సరే పర్వాలేదు, స్వామివారి దగ్గర పెట్టేసేయండి. ఓం ఫోగే ఫలైశ్చకర్పూరైర్నాగవల్లీదలైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం ఫోగే ఫల తాంబూలం సమర్పయామి సువర్ణ దక్షిణాన్ సమర్పయామి దక్షిణాంతే దానోదకేన స్నాపయామి. మామూలుగా చెప్పండి. ఇప్పుడు తాంబూలం సమర్పయామి అని చెప్పేసేయండి, సరిపోతుంది. తాంబూలం పెట్టాక తర్వాత ఇప్పుడు ఏముంటుంది అని అంటే హారతి ఉంటుంది. కర్పూర హారతి లేదా నెయ్యి వత్తులతో చేసినటువంటి మీ దగ్గర ఉన్నట్లయితే నెయ్యి వత్తులతో చేసినటువంటి హారతి కూడా ఇవ్వవచ్చు, లేదా కర్పూర హారతి కూడా ఇవ్వవచ్చు. కర్పూర హారతి మామూలుగా పెట్టేసేయండి. నేను పాట పాడతాను, మీరు మామూలుగా మీరు చేసుకోవచ్చు. లేదు అండి నాకు కూడా పాడవచ్చు అని అంటే మీరు కూడా పాడుకోవచ్చు. ఓకేనా? గంట కొట్టుకుంటూ హారతి ఇవ్వాలి. యొక్క హారతికి మామూలుగా గంధం బొట్టు, పసుపు, కుంకుమ వేసి ఒక పువ్వు వేసేసి హారతి ఇవ్వండి స్వామి వారికి. ఓం సుఖకర్తా దుఃఖహర్తా వార్తా విఘ్నాచి నుర్వే పూర్వే ప్రేమ కృపా జయాచి సర్వాంగే సుందరా ఉరసేందూరాసి కంఠే జలకే మాళ ముక్త ఫాలాచి జయ దేవ జయ మంగళమూర్తి ఓ శ్రీ మంగళమూర్తి దర్శన మాత్రే మాన స్వామి నత్రే మాన కామాన పురుతే జయ దేవ రత్నా కజితా ఫారా తుజ గౌరీ కుమరా चंदा नाचे ओटी कुंकुम केशारा हीरे जडिता मुकुटा शोभा तो बारा रणगुण तेने पूरी चरणे कागरिया जय देव जय मंगलमूर्ति वो श्री मंगलमूर्ति दर्शन मात्रे मान स्वामी नत्रे माना कामाना पूर्ति जय देव लंबोदर पीतांबर फणिवर वंदाना सरला सुंडा वक्र तुंड त्रिनयना दाहस्रामाचा वटपाहे सदना संकष्टी पाहावे निर्वाणी रक्षावे सुरवर वंदाना जय देव कर्पूर गौरम करुणावतारम संसारसारं भुजगेन्द्रहारं सदा वसंतं हृदयारविंदे भवं भवानी सहितं नमामि कर्पूर महामंगल आनंद नीराजనం దర్శయామి. స్వామివారికి 3 సార్లు చూపించండి. స్వామివారికి 3 సార్లు చూపించిన తర్వాత మీరు ఆచమనీయం సమర్పయామి అనండి. అంటే మామూలుగా నీళ్లు ప్రోక్షణ చేయండి. హారతి గోల్ తిప్పేసి మామూలుగా నీళ్లు కింద ప్రోక్షణ చేసేసి మీరు కళ్ళకద్దుకోవాలి. ఓకేనా? అలా చేసి కళ్ళకద్దుకున్న తర్వాత 3 ప్రదక్షిణాలు చేయాలి. ఓకేనా? అక్షంతులు పట్టుకొని 3 ప్రదక్షిణాలు చేయండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా దేవా శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో విఘ్నేశ్వర. విడి పువ్వులు కూడా పట్టుకోండి. మంత్ర పుష్పం ఉంటుంది. ఓం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజః షోడశైతాని నామాని యః పఠే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. తవ పాదారవిందయోః వేదోక్త సువర్ణ మంత్ర పుష్పాంజలిం సమర్పయామి ఇతి ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ఇక్కడికి మనము వినాయక చవితి రోజు పూజా సమాప్తమైంది. ఇప్పుడు తర్వాత ఏం చేస్తారు? వినాయక చవితి యొక్క కథ ఉంటుంది. కథను కూడా చక్కగా వినాలి. ఓకేనా? ఇప్పుడు స్వామివారి దగ్గర కూర్చొని అక్షతలు పట్టుకొని కింద కూర్చొని కథను వినుకుంటూ ఉండాలి. తర్వాత కథ పూర్తి అయిన తర్వాత మామూలుగా నేను చెప్తాను, ఆ యొక్క మంత్రాలు మీరు కూడా చెప్పాలి. ఏదైనా సరే తక్కువ ఉన్నట్లయితే కూడా దాంట్లోనే తొలగిపోతాయి అనేది గుర్తుపెట్టుకోండి. వింటూ ఉండండి కథను. అక్షంతలు పట్టుకొని వినండి కథ. వినాయక వ్రత కథ ప్రారంభ. ఇప్పుడు కథలోకి వెళ్దాం. పురాణాల ప్రకారం తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరునికి శ్రీ మహావిష్ణువు విముక్తి కల్పించడంతో భరత రాకకు పార్వతి కైలాసంలో ఎదురు చూస్తూ ఉన్నది.
పతి రాక కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది. అయితే దీనిలో భాగంగా ఒంటికి నలుగు పిండిని అద్దుకుంది. ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారు చేసింది. చూడముచ్చటైన ఆ రూపం చూసి పార్వతికి ముచ్చటేసింది. తన తండ్రి ఉపదేశించినటువంటి మంత్రాలతో పార్వతి ఆ బొమ్మకు ప్రాణ ప్రతిష్ఠ చేసింది. ముద్దుగా ఉన్న ఆ బాలుడిని చూసి మురిసిపోయింది. ఎందుకు అని అంటే గణపతి ఎంత అందంగా ఉంటాడో మాటల్లో చెప్పలేము. తర్వాత బాలుని వాకిట కాపలాగా ఉంచి పార్వతి స్నానానికి వెళ్ళింది. విముక్తి పొందినటువంటి శివుడు అంతలో అక్కడికి వచ్చాడు. వచ్చి బాలుడు తన తల్లి స్నానం చేస్తుందని లోపలికి వెళ్ళడానికి వీలు లేదని ఆ యొక్క సాక్షాత్తు ఆ శివుడినే అడ్డుకున్నాడు. మరి శివుడికి విపరీతమైనటువంటి కోపం వచ్చింది. ఆ గ్రహావేశాలకు లోనైన రుద్రుడు ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు. బాలుడి అరుపు విన్న పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనేటటువంటి నామకరణం చేయడం జరిగింది. ఆ యొక్క శివుడు చేశాడు. తర్వాత అతడి శక్తి సామర్థ్యాలను చూసి పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టాడు. ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్ళు, కుడుములు, పిండి వంటలు, పండ్లను సుష్టిగా తిన్న వినాయకుడు నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకున్నాడు. ఎందుకు అని అంటే ఆ యొక్క గణపతికి ఆ రోజున అంటే వినాయక చవితి రోజున విపరీతమైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ సమయంలో వినాయకుడికి ఇష్టమైనటువంటి ఉండ్రాళ్ళు, కుడుములు ఇవన్నీ కూడా తింటాడనమాట. విపరీతంగా తిని వెళ్తాడు. అలా ఎందుకు అని అంటే గణపతి భోజన ప్రియుడు కాబట్టి తిన్న తర్వాత వెళ్తూ ఉండగా నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ నడుస్తూ ఉంటాడు. కైలాసం చేరుకుంటాడు. మరి వినాయకుని అవస్థలను చూసినటువంటి చంద్రుడు ఒకేసారి నవ్వాడనమాట. రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుజ్జవుతాయి అంటారు. మరి అలాగే చంద్రుని దృష్టి సోకి విఘ్ననాథుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్ళు, కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు. దీంతో ఆగ్రహించినటువంటి పార్వతీదేవి, పాపాత్ముడా, నీ దృష్టి సోకి నా కుమారుడు అచేతనంగా పడిపోయాడు. కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాప నిందలు పొందురుగాక అని చెప్పేసి శపించింది. మరి ఇది ఇలా ఉండగా ఋషి పత్నులకు అంటే పార్వతీదేవి చంద్రుని శపించినటువంటి సమయంలో అంటే పార్వతీదేవి శపిస్తుంది కదా, ఆ సమయంలో 7 ఋషులు భార్యలతో కలిగి యజ్ఞం అంటే ఇద్దరు కూడా భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ ఉన్నారు. అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తూ ఉన్నారు. మరి అగ్నిదేవుడికి ఋషి పత్నుల మీద మోహం కలిగింది. కోరిక తీరాక శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు. భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషుల భార్యల రూపంలో అగ్నిదేవుడిని చేరింది. అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రాంతి చెందినటువంటి ఋషులు వారిని విడిచిపెట్టారు. మరి శాపగ్రస్తుడైన చంద్రుని చూడడం వలనే ఋషుల భార్యలు నీలాప నిందల పాలయ్యారని దేవతలు గ్రహించారు. వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్ళారు. మరణించినటువంటి విఘ్నేశ్వరుడిని బ్రహ్మదేవుడు తిరిగి బ్రతికించాడు. మరి తర్వాత పార్వతీదేవితో, అమ్మ, నీవు చంద్రునికి ఇచ్చినటువంటి శాపం వలన ఆపద కలిగింది, ఆ శాపాన్ని ఉపసంహరించుకో, బాగుంటుందని చెప్పేసి బ్రహ్మదేవుడు కోరుకుంటాడు. అప్పుడు పార్వతీదేవి దానిని సంహరించి ఏ రోజునైతే చంద్రుడు విఘ్నేశ్వరుని చూసి నవ్వాడో ఆ రోజు మాత్రమే చంద్రుడిని చూడకూడదని చెప్పేసి శాపాన్ని సవరించింది. ఆ రోజు నుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుడిని చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు. ఇలా శ్రీకృష్ణుడు కూడా వినాయక చవితి రోజు చంద్రుడిని చూసి నీలాప నిందలకు గురయ్యాడు. అంతటి శ్రీకృష్ణ మహాత్ముడికే తప్పలేదు. సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడిని శ్రీకృష్ణుడే చంపి శమంతకమణిని అపహరించాడని సత్రాజిత్తు నిందించాడు. భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూడడం వల్లే ఈ నింద నాపైన పడిందని శ్రీకృష్ణుడు అనుకున్నాడు. కానీ శ్రీకృష్ణుడు శమంతకమణిని వెతికి తెచ్చి
తనపై పడినటువంటి నింద పోగొట్టుకున్నాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చినటువంటి మునులు, మీరు సమర్థులు అంటే మీరు మేధావులు స్వామి, కనుక మీపై పడినటువంటి నిందను పోగొట్టుకోగలిగారు, కానీ మా వంటి వారికి ఏది మరి ఎలా చేయాలి, మా వంటి వాళ్ళు ఏం చేయాలి అని చెప్పేసి ఆ యొక్క శ్రీకృష్ణుడిని ప్రశ్నించగా అప్పుడు చెబుతాడు ఆ యొక్క శ్రీకృష్ణుడు, భాద్రపద శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకుణ్ణి పూజించి ఈ శమంత కోపాఖ్యానాన్ని విని అక్షితలు తలపై వేసుకునే వారికి ఆ రోజు చంద్ర దర్శనం అయినా కూడా అపనిందలు కలగవు అని శ్రీకృష్ణుడే చెప్పడం జరిగింది. ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు, మహర్షులు, మనుషులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటూ ఉన్నారు. ఈ కథను చదివి లేదా విని తలపై అక్షతలను వేసుకోవాలి. వినాయక వ్రతాన్ని అంటే ఇలాగే చేయాలన్నమాట. ఇక్కడికి వినాయక చవితి కథ ముగుస్తుంది. జై బోలో విఘ్నేశ్వర భగవానుకి జై. ఇప్పుడు తలపై అక్షతలను వేసుకోండి. ఇప్పుడు కంకణం కట్టుకోండి. మామూలుగా కంకణం కట్టుకోవాలి. చూడండి, దారము దాంట్లో మీకు తెలిసి ఉన్నట్లయితే దాంట్లో ఒక తమలపాకు ఉంటుంది, పసుపు కొమ్మ ఉంటుంది. అలాగే దారంతో కట్టాలి. కట్టేసుకొని మీరు కుడి చెయ్యికి కట్టుకోండి. చూడండి, భార్య భర్త కూర్చున్నట్లయితే స్త్రీలు లెఫ్ట్ హ్యాండ్కి కట్టుకోవాలి, అంటే ఎడమ చెయ్యికి కట్టుకోవాలి. లేదండి స్త్రీ నేను ఒక్కదాన్నే ఉన్నాను అని అంటే రైట్ హ్యాండ్కి కట్టుకోండి, అంటే కుడి చెయ్యికి కట్టుకోవాలి. లేదండి పురుషులు చేస్తున్నారు అని అంటే రైట్ హ్యాండ్కే కట్టుకోవాలి అనేది గుర్తుపెట్టుకోండి. లెఫ్ట్ హ్యాండ్కి ఎప్పుడు కట్టుకోవాలి స్త్రీలు అని అంటే భర్తతో ఎప్పుడైతే కూర్చుంటారో అప్పుడు మాత్రమే కట్టుకోవాలి అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏం చేస్తారు అని అంటే నేను చెప్పిన విధంగా మీరు కూడా చెప్పండి. ఇతరుల సహాయం తీసుకొని కంకణం కట్టుకోండి, తప్పేమీ లేదు. తర్వాత నేను చెప్పిన విధంగా మీరు కూడా చెప్పాలి, ఓకేనా? లాస్ట్లో చెప్తాను. కంకణం కట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పిన విధంగా చెప్పాలి. దానికంటే ముందు అక్షతలు పట్టుకోండి చేయిలో. అక్షతలను పట్టుకొని నేను చెప్పిన విధంగా చెప్పండి. మీరు కూడా చెప్పండి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. ఇక్కడికి చెప్పండి, సరిపోతుంది. ఓం మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యానవాహనాది షోడశోపచారపూర్వక భగవాన్ సర్వాత్మక భగవతి సర్వాత్మక సర్వం శ్రీ గంగా పార్వతి భ్రమరాంభా సమేత మల్లికార్జున స్వామి సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు. ఏతత్ఫలం శ్రీ విఘ్నేశ్వర పాదారవిందార్పణమస్తు. ఆ యొక్క అక్షంతలను కిందికి వదిలేసేయండి, నీళ్లతోని కిందికి వదిలేసేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పూజ అంతా కూడా సమర్పయామి అంటే పూజ సమాప్తమయ్యింది. ఇక్కడికి మీరు ఏం చేయాలి అని అంటే తీర్థ ప్రసాదాలు స్వీకరించాలి. అలాగే గుంజీళ్ళు తీయండి, ఓకేనా? ఒక 5 గుంజీళ్ళు తీయండి. తర్వాత ఏం చేస్తారు అని అంటే ఇప్పుడు బ్రాహ్మణ ఆశీర్వచనం ఉంటుంది కాబట్టి అక్షంతలను చేయిలో పట్టుకోండి. పట్టుకున్న తర్వాత ఆశీర్వాదం కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క చేతిలో ఉన్నటువంటి అక్షంతలు తలపైన వేసుకోండి. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్రశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్ఠనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శతమానం భవతి శతాయుః పురుషశ్చతేంద్రియ ఆయుః సేవేంద్రియే ప్రతితిష్ఠతి. ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. శ్రీ మహాగణాధిపతి దేవత సంపూర్ణ కృపాకటాక్ష ఫలసిద్ధిరస్తు. ధన కనక వస్తువాహన అధికలాభ సిద్ధిరస్తు. సకల దేవత సంపూర్ణ కృపాకటాక్ష
ఫలసిద్ధిరస్తు. ఉద్యోగేన వ్యాపారేణ వ్యవహారేణ అధిక లాభ సిద్ధిరస్తు. తథాస్తు. శతమానం భవతి శతాయుః పురుషు శతేంద్రియ ఆయుః శేవేంద్రియే ప్రతిష్ఠతే. ఇప్పుడు మీ యొక్క చేతిలో ఉన్నటువంటి అక్షంతలు చేయి అంటే తలపైన వేసుకోండి, శిరస్సు పైన వేసుకోవాలి. మధ్యలో బ్రహ్మస్థానంలో శిరస్సు పైన వేసుకోండి. ఇక్కడికి పూజ సమాప్తమైంది. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే, బ్రాహ్మణుడికి ఎంతో కొంత దక్షిణ ఇవ్వాలి. మీ శక్తిని బట్టి మీరు డైరెక్ట్గా నాకే ఇవ్వాలి అని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ఫోన్పే లేదా గూగుల్ పే నంబర్కి డైరెక్ట్గా మీరు పే చేసుకోవచ్చు. లేదంటే బ్యాంక్ డీటెయిల్స్ కూడా కావాలి అని అంటే బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి, మీరు చూడవచ్చు. ఓకేనా? ప్రతి ఒక్కరికి తెలియజేయండి. ఆ యొక్క గణపతి యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా మీతో ఉండాలి, ఎల్లప్పుడూ మీతో ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభం భూయాత్.